హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిన చించోలి అనే ప్లేస్కి ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ చంద్రంపల్లి డ్యామ్ బ్యాక్ వాటర్స్ దగ్గర ప్లేస్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. హైదరాబాద్ నుంచి జస్ట్ 2.5 hours అవే, ఇంకా 120 కిలోమీటర్స్లో ఈ ప్లేస్ అయితే ఉంది. మేమైతే ఈ ప్లేస్కి August 15th సాటర్డే రోజు వెళ్ళాము. ఇండిపెండెన్స్ డేని మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. డ్రైవ్ అయితే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసినట్టుంది అని అనుకునే లోపే డెస్టినేషన్కి రీచ్ అయ్యే 3 kilometers మాత్రం రోడ్ పెద్దగా బాగాలేదు. చాలా గతుకలు గుంతలు అయితే ఉన్నాయి. సో ఇలా వెళ్తున్న దారిలో మధ్యలో మాకు ఒక చిన్న విలేజ్ అనేది కనిపించింది. ఈ విలేజ్ క్రాస్ అయ్యి ఇంకొక 2 kilometers వెళ్ళాక మనం వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే రీచ్ అవ్వచ్చు. ఇదే చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ పార్కింగ్ ఏరియా అంటూ ఏం లేదు, పార్కింగ్ టికెట్ అంటూ ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ. సో ఇలా లోపల ఎంటర్ అయ్యాక మనకి ఒక 3 temples అయితే ఉంటుంది. వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఒక రథం కనిపించింది. నేను ముందే చెప్పా కదా అక్కడ 3 temples వస్తుందని. ఇదే ఒక 3rd temple, శివాలయం. ఈ శివాలయం నుంచి మనం చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. ఆల్రెడీ చాలా మంది వెళ్తున్నారు కదా, ఆ వేలోనే మనం వెళ్ళాలి. వెళ్తే మనం బ్యాక్ వాటర్స్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 200 meters మనం ట్రెక్ చేయాలి. జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వెళ్ళిన వే అసలు సరిగ్గా లేదు. ఈ ప్లేస్కి వర్షం వస్తున్నప్పుడు వస్తే చాలా బాగుంటుంది అన్నారు. బట్ ఐ గెస్ వర్షం టైంలో వస్తే ఈ వాక్వే ఇంకా స్లిప్పరీగా ఉండొచ్చు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా వచ్చేసాం బ్యాక్ వాటర్స్ దగ్గరికి. ఇదే ఓవరాల్ వ్యూ. ఇక్కడ ఈజీగా ఒక 1 hour టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో వచ్చిన, ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన టైం అలా వెళ్ళిపోతుంది. ఈ రోడ్ నుంచి ఇలాగ వస్తుంటే ఇక్కడే తాండా స్టార్ట్ అయింది. కరెక్ట్గా అక్కడే మా కార్ టైర్ ప్యాచ్ అయింది. మరి ఇక్కడ లోకల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు స్టెప్ని కంపల్సరీ, బ్యాకప్ లేనిదే ఎక్కడికి వెళ్ళకూడదు. కార్ టైర్ మార్చుకున్నాక మేమైతే ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో వెళ్ళే దారిలో ది ప్యాలెస్ హోటల్ దగ్గర ఆగి మంచిగా ఒక మటన్ బిర్యానీ తినేసి పీస్ఫుల్గా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.